శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సర కార్తీక బహుళ పంచమి సోమవారం. ఈరోజు పంచమి ఉదయం 8:02 వరకు ఉంది. తదుపరి షష్ఠి. ఈరోజు పునర్వసు నక్షత్రం. ఈరోజు నవంబర్ 10, 2025 తేదీ సోమవారం. ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:08 12:53 వరకు ఉంది. మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:24 3:10 వరకు ఉంది. వజ్రం మధ్యాహ్నం 1:40 3:18 వరకు కూడా వజ్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి పునర్వసు నక్షత్రం ఎవరికి తారాబలం కలుగుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతతార, ఉత్తరాభద్ర, రేవతి. ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం అయినటువంటి పునర్వసు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యారాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తులారాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. ధనురాశిలో జరిగిన వాళ్ళకి కాలంతో ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. మేన రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు సోమవారం, కార్తీక సోమవారం, 3వ సోమవారం. చాలామందికి నోవులు ఈరోజు ఉండడం జరుగుతుంది. అందువలన మన మిత్రులందరికీ కూడా ఆ పరమేశ్వరుడు ఆరోగ్య ఐశ్వర్యాన్ని కలగజేయాలని, నేను నిత్యం ఆరాధించే ఆ లలితాదేవి వారి యొక్క కరుణా కటాక్షలు ఎల్లవేళ మన మిత్రులందరూ ఉండాలని సదా కోరుకుంటూ, మన మిత్రులందరూ కూడా ఈ 3వ సోమవారం ఆ పరమేశ్వరుణ్ణి త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఆరోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ మీ పెదబాబు సిద్ధాంతి కొల్లల మామిడి.